భారత పార్లమెంట్లో ఒక ఎంపీ సీటు ఎప్పుడు ఖాళీ అవుతుంది? ఆ నియమాల గురించే ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు తన సీటును ఎప్పుడు కోల్పోతారు? ఈ ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది. అదే ఆర్టికల్ 101. ఒక ఎంపీ తన సీటును ఎప్పుడు ఖాళీ చేయాలో ఈ ఆర్టికల్ స్పష్టంగా చెబుతుంది. ఆర్టికల్ 101 ప్రకారం మొదటి రూల్ ఏంటంటే 2 పదవుల్లో ఒకేసారి ఉండకూడదు. అంటే ఒకే వ్యక్తి లోక్సభ, రాజ్యసభ ఈ 2 సభల్లోనూ ఒకేసారి మెంబర్గా ఉండటానికి వీల్లేదు. ఇదే రూల్ ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉండటానికి కూడా వర్తిస్తుంది. ఏదో ఒకటి ఎంచుకోవాల్సిందే. ఎందుకంటే ఒకే ప్రతినిధి 2 చోట్ల ఉంటే ఏ నియోజకవర్గానికి సరిగ్గా న్యాయం చేయలేరు. అందుకే ఈ నియమం. సరే, ఇప్పుడు రెండో నియమం చూద్దాం. ఇది ఎంపీల అటెండెన్స్కి సంబంధించింది. ఎంపీల గైర్హాజరు విషయంలో ఒక మ్యాజిక్ నంబరుంది. అదేంటంటే, ఒక ఎంపీ ఎలాంటి పర్మిషన్ లేకుండా వరుసగా 60 రోజులు సభకు రాకపోతే వారి సీటు ఖాళీ అవుతుంది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. సభ జరగని రోజుల్ని, అంటే సెలవుల్ని, ఈ 60 రోజుల్లో లెక్కించరు. ఇక సీటు కోల్పోవడానికి మూడో ప్రధాన కారణం అనర్హత, అంటే డిస్క్వాలిఫికేషన్ అన్నమాట. పార్టీ మారినా, లాభదాయక పదవిలో ఉన్నా లేదా క్రిమినల్ కేసులో దోషిగా తేలినా అనర్హులవుతారు. ముఖ్యంగా ఈ క్రిమినల్ కేసుల విషయంలో ఒక సుప్రీంకోర్టు కేసు రూల్స్ని పూర్తిగా మార్చేసింది. అదే లిలీ థామస్ కేసు. దీని ప్రకారం నేరం రుజువైతే ఎంపీ వెంటనే అనర్హులవుతారు. ఇంతకీ ఈ ఆర్టికల్ 101 ఎందుకంత ముఖ్యం? ఈ రూల్స్ వల్ల ఉపయోగమేంటి? ఇది ఎంపీలలో జవాబుదారీతనాన్ని పెంచుతుంది, పార్లమెంట్లో క్రమశిక్షణ ఉండేలా చూస్తుంది, మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 101 మన పార్లమెంటరీ వ్యవస్థలో స్పష్టతకు, జవాబుదారీతనానికి ఒక మూల స్తంభం లాంటిది.